హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా హెల్తీ, అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. జొన్న పిండితో ఈ సొరకాయ రొట్టిని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులోకి మనము ఎలాంటి చట్నీలు కానీ ఏది అవసరం లేదండి, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు మీకు రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకొని అందులోకి సగం దాకా సొరకాయని తురిమి వేసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి సొరకాయని తీసుకోండి. ఇలా సొరకాయని సన్నగా తురుముకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు దాకా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా కొద్దిగా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక కప్పు దాకా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి జొన్నపిండిని వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా జొన్నపిండిని తీసుకుంటున్నాను. కేవలం నేను ఇక్కడ జొన్నపిండిని మాత్రమే వేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్లోనే రాగి పిండినైనా సరే వేసుకొని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వుల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను వేసుకోవాలండి. ముందుగానే నీళ్ళను వేసేసుకుంటే కనుక సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది మనకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా సొరకాయని ముందుగా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలపండి. సొరకాయలో ఉండే వాటర్ అనేది నాకు సరిపోయిందండి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకుని అయితే కలుపుకున్నాను. నీళ్ళను వేసుకునే బదులు మీరు కావాలనుకుంటే పెరుగునైనా సరే వేసుకొని బాగా కలుపుకోవచ్చండి. పెరుగును వేసుకుంటే కనుక ఇంకా సాఫ్ట్గా వస్తాయి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీకు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ కాకపోతే మరికొన్ని నీళ్ళను వేసుకొని మరీ కాస్త ఇలా మిక్స్ చేసేసుకోండి. లేదా మీకు పిండి కాస్త పల్చగా అయిపోతే కనుక ఇందులోకి మరి కాస్త జొన్న పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకొని బాగా కలపండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు పిండిని కలుపుకోండి. ఇప్పుడు రొట్టెలు ఒత్తుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రొట్టెల్ని ఒత్తుకోవాలి. రొట్టె చేసుకోవడం కోసము పిండిని ఈ సైజులో పిండి ముద్దనైతే తీసుకుని పక్కన ఉంచుకోండి. రొట్టెని ఒత్తుకోవడం కోసము ఇలా ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే తడి బట్టను కానీ తీసుకోండి. ఇలా బటర్ పేపర్ని కనుక తీసుకుంటే ఇలా ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోండి. అదే మనము తడిగుడ్డను కనుక తీసుకుంటే కనుక చేతిని నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ పిండిని రొట్టెల్లో ఒత్తేసుకోవడమేనండి. ఇలా బటర్ పేపర్ని యూస్ చేస్తే కనుక ఆయిల్ని కాస్తంత అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఎంత వీలవుతుందో అంత పల్చగా వచ్చేటట్టు ఇలా చేతితోనే ఒత్తేసుకోవచ్చండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చేటట్టు ఇలా పల్చగా చేతితోనే ఒత్తేసుకోవాలి. మనము ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకుంటే రొట్టె అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా మీకు నచ్చిన సైజులో పిండిని ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రొట్టెని కాల్చుకోవడం కోసము స్టవ్ మీద ప్యాన్ని ఉంచి ప్యాన్ని వేడి చేసుకోండి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోండి. మీరు డైట్ చేస్తున్నట్టయితే ఆయిల్ని అవాయిడ్ చేయాలనుకుంటే మీరు ఒత్తుకునేటప్పుడు కూడా నీళ్ళతోనే చేతిని డిప్ చేసుకుంటూ రొట్టెను ఒత్తుకోండి. ఆ తర్వాత పెనం మీద కూడా కాల్చేటప్పుడు మీరు ఆయిల్ని వేసుకోకుండా కూడా రొట్టెని కాల్చుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రొట్టెను బటర్ పేపర్తో సహా వేసేసేయండి. 1 నిమిషం పాటు బాగా కాలిన తర్వాత నిదానంగా బటర్ పేపర్ని తీసేయండి. రొట్టె అనేది కాస్త వేడెక్కిన తర్వాత రొట్టె నుంచి బటర్ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని
రొట్టెను కాల్చుకోవాలి. ముందుగా పైన ఆయిల్‌ని అప్లై చేసుకోండి. ఆయిల్ ప్లేస్‌లో మీరు కావాలనుకుంటే నెయ్యినైనా సరే వేసుకొని 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. ఇలా ఒక వైపు బాగా కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని మరొక వైపుకి కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. నేనిక్కడ చాలా పల్చగా రొట్టెను చేసుకున్నాను కాబట్టి హై ఫ్లేమ్‌లో ఉంచి రొట్టెను కాల్చుకుంటున్నాను. మీరు కాస్త మందంగా గనక రొట్టెను తయారు చేసుకున్నట్టయితే గనక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని రొట్టెని కాల్చండి. అలా అయితేనే లోపల పిండి గూడా బాగా ఉడుకుతుందండి. అందుకోసమే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకొనేసి పక్కకు తీసేసుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్‌లోనే ఇలానే రొట్టెలను ఒత్తుకొని కాల్చుకోవడమేనండి. ఇలానే సేమ్ ప్రాసెస్‌లోనే మిగతా పిండిని కూడా తయారు చేసేసుకోండి రొట్టెని. ఇవొచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఆయిల్ ప్లేస్‌లో నెయ్యినైనా యూజ్ చేసుకోండి. లేదంటే నీళ్ళనైనా సరే వేసుకొని రొట్టెను కాల్చుకోండి. కాస్త ఎర్రగా కాల్చుకోండి. అలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి మనము సోరకాయ, ఇంకా జొన్న పిండిని వేసి తయారు చేసుకుంటున్నాం కాబట్టి వెయిట్ లాస్‌కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.